హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను రైతులను ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, స్కామ్లు ఏ రకంగా జరుగుతున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాలు, నిరసనలు, దీక్షలు చేస్తూ ఉన్నది. సో అదే క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక భారీ స్కామ్ అంటే బాహుబలి స్కామ్ జరిగిందని చెప్పి వాటికి సంబంధించి ఉట్టి మాట్లాడడం కాదు, కొన్ని కీలక ఎవిడెన్స్ను కూడా చూపిస్తూ మరి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం, అధికారులకు హెచ్చరిక, ప్రజలను కూడా మరి ఏదైనా సమస్య ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసా కలిగించేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్ని కీలక నిజాలను బయటపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఏమంటారు, ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఇంకోలో మాట్లాడితే అది వేరే అనుకోవచ్చు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఈ అంశాల గురించి మాట్లాడారంటే సమాచారం లేకుండా మాట్లాడరు. స్కామ్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఏ రకంగా ఉందంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూభారతి పోర్టల్ తీసుకొచ్చారు. ఈ పోర్టల్లో 10,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. చూడు, అసలైనటువంటి ఈ పట్టాదారులు ఎవరుతుంటారో, యజమానులు ఎవరుతుంటారో వారికి సమాచారం ఇవ్వకుండా 22,000 ఫైళ్ళ భూ బదలాయింపు జరిగిందంట. అంత ఆషమాషిగా చెప్పరు ఈ మాట, ఏదైనా ఆధారం ఉంటేనే చెప్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా రిటైర్ జడ్జి కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వాల్వ్ అయితేనే ఈ భూ బదలాయింపు ఎట్లా జరిగింది, వాటికి సంబంధించిన రికార్డ్స్ చేయడం కానీ, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు కాల్ రికార్డుకి సంబంధించి కానీ, ఈ సాఫ్ట్వేర్ మార్పు ఎందుకు జరిగిందనే విషయాలు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే మరి పైన సీఎం రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేదని బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక పక్క రైతులు వర్షాభావ ప్రభావం వల్ల నానా అవసరం పడతా ఉంటే ఇక్కడ సాఫ్ట్వేర్లు మార్చి గుట్టు చప్పుడు కాకుండా మరి ఈ రకంగా రూల్ 4 ROR ప్రకారం కొనేవారికి అమ్మేవారికి ముందస్తు సమాచారం ఉండాలి ఈ బదలాయింపు దీనికి సంబంధించి. అలాంటి సమాచారం ఏం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్లు మార్చేస్తూ ఉన్నారు. సో వాటికి మరి ప్రవీణ్ కుమార్ గారు అడిగినట్టు వారికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉండి చెప్పకపోతే ఏంటి, ఖచ్చితంగా ఇవన్నీ నిజాలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, సంగారెడ్డి, అదేవిధంగా సిద్దిపేట, సిరిసిల్ల ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి చుట్టుపక్కల 30 కోట్ల విలువైనటువంటి 100 నుంచి 200 ఎకరాలు ఈ భూములు ఏవైతున్న వాటికి సంబంధించి బదలాయింపు జరిగిందంట. అదేవిధంగా కాజాగూడకు సంబంధించి సర్వే నెంబర్ 20లో 20 గుంటల భూమి, అదేవిధంగా జూన్ 19న మళ్ళీ 1.2 ఎకరాలు ఈ సాస్ ఇన్ఫ్రా కంపెనీకి అక్రమంగా పెట్టారనేటువంటిది కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కుంభకోణం జరిగిందనే దానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పే మాట ఒకటి, అంత జరగలేదు ఇంతే జరిగిందనంటే జరిగిందని ఒప్పుకుంటున్నారు కదా. తక్కువ జరిగిందని ఒకరు, ఎక్కువ జరగలేదు అసలు జరగలేదని ఒకరు, అంటే వాళ్ళంతకు వాళ్ళే నిజాలు ఒప్పుకుంటున్నారు ఇక్కడ. సో ఈ రకంగా ఒకరికొకరికి సంబంధం లేదు. సో దీంట్లో ఇంకా చాలా డెప్త్ ఉంది, బయటికి లాగాలనేటువంటిదే ఇక్కడ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు. సో దీని వెనక చాలా డెప్త్ ఉందనేటువంటిదే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, బయటికి తీయాలి అని చెప్పి. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ తెలుసా, ఈ బిల్డర్ల నుంచి 30% కమిషన్ తీసుకుంటున్నారంట. మరి వీళ్ళు తీసుకుంటున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మాత్రం మేము తీసుకోవట్లేదు అని చెప్పి అనట్లేదు. అంటే తీసుకుంటున్నట్టే కదా. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నిజం అనుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? అండ్ అదేవిధంగా ఇక్కడ చేర్యాల ఎంఆర్ఓకి సంబంధించి దిలీప్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో చేశారని చెప్పి ఆయనకు జైలు పంపించారు. మరి ఇక్కడ 300 కోట్లు అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి భీమిరెడ్డికి సంబంధించి నోటీసులతో సరిపెట్టారు. ఎందుకు? అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఏ రకంగా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీ అండదండలతోనే జరుగుతుంది, మీరే కాపాడుతున్నారని ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి వాళ్ళ నుంచి ఆన్సర్ లేదు. సో పక్క చూస్తేనే రైతులు పాపం వాళ్ళకి సంబంధించినటువంటి అనుమానాలు కానీ, ఆ భూములు బదలాయింపుకు సంబంధించి కానీ ఏదైనా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమంటున్నారు, కోర్టులకు వెళ్ళమంటున్నారు. కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు. ఒకవేళ కొంతమంది కోర్టుకు వెళ్ళినా వెళ్ళలోపే వీళ్ళు ఉంటారు కదా సూపారి గ్యాంగులు, అక్కడికి వెళ్ళేసి ఆ కబ్జాలు చేసేసుకోవడము, ఏందయ్యా మా భూమి అంటే సరే సెటిల్ చేస్తామని చెప్పి 50% దాంట్లో కమిషన్ అడగడము, ఇట్లా నానా అవస్థలు పెడుతున్నటువంటి పరిస్థితి. సెటిల్మెంట్ దందాలు ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి దీనివల్ల. సో ఇవన్నీ బయటికి రావాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సో ఇంకొకటి కూడా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, ఈ అధికారులకు అన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు జాగ్రత్త, ఒక్కొక్కటి అన్నీ బయటికి వస్తాయి, మీ దృష్టికి ఏదైనా కనుక ఇలాంటివి ఇప్పుడు 111 జీవో ఉంది, దాంట్లో కూడా వీళ్ళు దోచుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో
సో వీటికి సంబంధించి మీ దృష్టికి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా రైతులకు సంబంధించి భూ బదలాయింపులో అవకతవకలు జరిగినప్పుడు కానీ మా దృష్టికి తీసుకురండి. మీరు బయట పెడితే ఆధారాలు ఇస్తే మేము వాటి గురించి మాట్లాడతామని చెప్పి. కాబట్టి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరి కోసమో చేస్తే రేపటి రోజున ప్రభుత్వాలు ఎల్లకాలం ఇవే ఉండవు, మారుతాయి. మారినప్పుడు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా రైతులు ఎవరైనా ఇబ్బందులు ఉండి ఇలాంటి బెదిరింపులు కానీ కోర్టుకు వెళ్ళలేనటువంటి వారు కానీ ఈ సుపారికంగా ఎవరైనా బెదిరిస్తే కానీ వారికి మేము అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రండి, మీ కష్టాలు మీ బాధలు ఏమైనా మా దృష్టికి తీసుకురండి, మీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు వారికి భరోసా కలిగించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఈరోజు ఈ వీటికి సంబంధించినటువంటి ఇంకా నిజాలు బయటికి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మరి ఎవరైనా వీళ్ళు చెప్తున్న దాంట్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయి, మీ ప్రాంతాలు ఈ రకంగా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీని సంప్రదించండి. మీ భూ బదలాయింపులు ఏమైనా అవకతవకలు ఉంటే కనుక. సో కాబట్టి ఎవరికైనా అన్యాయం జరిగితే అధైర్యపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ చట్టము న్యాయం అనేటువంటి ఇంకా బతికే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున ఫైట్ చేస్తుంది ఖచ్చితంగా. వాళ్ళ దృష్టికి తీసుకుపోండి, లేదా మీడియా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ అంశాలను ప్రస్తావించారో నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, ఉంటే కనుక వాటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.